పశ్చిమాసియాలో అగ్రరాజ్యం అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య గడిచిన కొన్ని నెలలుగా సాగుతున్న రక్తసిక్త పోరు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే ఇరాన్ మౌలిక వసతులపై వైమానిక దాడులు చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్న తరుణంలో ఇరాన్ భద్రతా దళాలు అత్యంత తీవ్రమైన కౌంటర్ ప్లాన్తో ముందుకు వచ్చాయి. ఇరాన్కు చెందిన ప్రముఖ అర్ధ అధికారిక వార్తా సంస్థ తస్నీంకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఒక సీనియర్ ఇరాన్ భద్రతా అధికారి మాట్లాడారు. తమ ఇంధన వ్యవస్థలను, విద్యుత్ ప్లాంట్లను, వంతెనలను ధ్వంసం చేస్తామంటూ అమెరికా, ఇజ్రాయెల్ మీడియాలో వస్తున్న నివేదికలను ఆయన తీవ్రంగా ఖండించారు. అమెరికా కూటమి వేస్తున్న ఈ వ్యూహాలను ఒక రకమైన పిచ్చిగా ఆయన అభివర్ణించారు. అమెరికా తమపై ఏ నిమిషంలోనైనా దాడికి తెగబడే అవకాశం ఉందన్న వార్తలపై స్పందిస్తూ తాము ఇప్పటికే దానికి తగిన సమగ్ర ప్రతిఘటన ప్రణాళికను రూపకల్పన చేసి సిద్ధంగా ఉంచామని ఆ అధికారి స్పష్టం చేశారు. ఒకవేళ అమెరికా లేదా ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్ సరిహద్దులను దాటి దాడులకు దిగితే తదుపరి క్షణమే ఇజ్రాయెల్ యంత్రాంగానికి సంబంధించిన అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాలను, అలాగే మధ్యప్రాచ్యం అంతటా విస్తరించి ఉన్న అమెరికా చమురు, విద్యుత్, శక్తి స్థావరాలను ధ్వంసం చేయడం ఖాయమని హెచ్చరించారు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన 40 రోజుల సుదీర్ఘ యుద్ధంలోనే కాకుండా ఆ తర్వాత సైతం ఇరాన్ సైనిక దళాలు తమ దాడి సామర్థ్యాన్ని, తమ సైనిక పట్టును నిరూపించుకున్నాయని, ఈసారి ప్రతీకారం అంతకు 1000 రెట్లు తీవ్రంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ సమాజంలో ఒప్పందానికి రాకుండా ఇరాన్ కాలాయాపన చేస్తుందని, వాషింగ్టన్ విధించిన షరతులకు లొంగకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత కొన్ని వారాలుగా పదే పదే బెదిరిస్తున్నారు. ఇరాన్లోని ప్రధాన విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు, నౌకాశ్రయాలు, రవాణా వంతెనలను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపిస్తామని ట్రంప్ సోషల్ మీడియా ద్వారా, తన ప్రకటనల ద్వారా హెచ్చరించారు. దౌత్యపరమైన చర్చలకు ఇరాన్ లొంగకపోతే సైనిక చర్యే అంతిమ మార్గమని ట్రంప్ స్పష్టం చేస్తూ వస్తున్నారు. మరోవైపు ప్రసిద్ధ అంతర్జాతీయ వార్తా సంస్థ CBS న్యూస్ వెల్లడించిన కథనం ప్రకారం సెంట్రల్ కమాండ్ ఆధ్వర్యంలో అమెరికా సైనిక వ్యూహకర్తలు ఇప్పటికే ఇరాన్పై కొత్త వైమానిక, మిస్సైల్ దాడులు జరిపేందుకు పలు మిలిటరీ ఆప్షన్లను సిద్ధం చేశారు. ఇరాన్ యొక్క బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలు, డ్రోన్ లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేసే లక్ష్యంతో కనీసం 2 వారాల పాటు సుదీర్ఘంగా సాగే భారీ సైనిక ప్రచారాన్ని చేపట్టాలని అమెరికా డిఫెన్స్ వింగ్ ప్రణాళికలు నిషేధించింది. అయితే ఇరాన్ శక్తి వనరులపై దాడులు చేసే విషయాన్ని అమెరికా మిలిటరీ తీవ్రంగా పరిశీలిస్తున్నప్పటికీ ఆచరణలో పెట్టడానికి వైట్ హౌస్ కొంత వెనకాడుతుంది. ఇరాన్ ఇంధన రంగాన్ని దెబ్బతీస్తే ప్రతిగా ఇరాన్ పర్షియన్ గల్ఫ్ వ్యాప్తంగా ఉన్న సౌదీ, UAE, ఖతర్ తదితర ప్రాంతాలలోని చమురు, మౌలిక సదుపాయాలపై విరుచుకుపడే ప్రమాదం ఉంది. అదే గనక జరిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు విపణిలో పెను సంక్షోభం తలెత్తి గ్లోబల్ ఎకానమీ కుప్పకూలుతుందనే ఆందోళన కూడా అమెరికా ఆర్థిక నిపుణుల్లో వ్యక్తమవుతుంది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మాత్రం ఇరాన్పై మరింత తీవ్రమైన ఆర్థిక, సైనిక ఒత్తిడి పెంచడానికి దాని ఇంధన రంగాన్ని తుడిచిపెట్టడమే సరైన మార్గమని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటికే ఇరాన్ ఆయిల్ రిఫైనరీలు, పవర్ గ్రిడ్స్పై దాడులకు ఆసక్తి చూపుతున్నప్పటికీ వైట్ హౌస్ నుంచి దీనికి ఇంకా సంపూర్ణమైన గ్రీన్ సిగ్నల్ లభించలేదు. అంతేకాకుండా టెహ్రాన్కు దక్షిణంగా భూగర్భంలో అత్యంత రక్షణ మధ్య ఉన్న పీక్ యాక్స్ మౌంటైన్ అణు సముదాయంతో సహా ఇరాన్ అణు కేంద్రాలపై కూడా దాడులు జరిపేందుకు ప్లాన్లు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కారోలిన్ లీవిట్ స్పందిస్తూ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ను శాంతి మార్గానికి తీసుకురావడానికి ఎంతటి తీవ్రమైన నిర్ణయాన్నైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇరాన్ అర్థవంతమైన చర్చలకు అంగీకరించేంత వరకు అమెరికా నుంచి కఠినమైన చర్యలను ఎదుర్కోవాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు. క్యాంప్ డేవిడ్లో కేబినెట్ భేటీ నిర్వహించిన ట్రంప్ పర్షియన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధిలో తమ రక్షణలో ఉన్న చమురు ట్యాంకర్లపై ఇరాన్ సాగిస్తున్న ప్రతిబంధకాలను సహించబోమని తేల్చి చెప్పారు. మొత్తానికి ఫిబ్రవరి 28న ప్రారంభమైన 40 రోజుల ఘోర యుద్ధం ముగిసిన కొన్ని నెలల వ్యవధిలోనే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య మరో మహాయుద్ధం ముంచుకొస్తున్నట్లు కనిపిస్తుంది. 2 పక్షాల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు తీవ్రస్థాయికి చేరడంతో ఏ చిన్న పొరపాటు జరిగినప్పటికీ పశ్చిమాసియాలోని ఇంధన స్థావరాలు, పౌర మౌలిక వసతులు బూడిదయ్యే ప్రమాదం ఏర్పడింది. రాబోయే గంటలు, రోజులు గ్లోబల్ పాలిటిక్స్లో అత్యంత ఉత్కంఠను రేపుతున్నాయి.